వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతోనే నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఏపీ సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇక అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం బయలుదేరారు. అక్కడ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుండి సిడి యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఏపీ సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇక అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగానే ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెం బయలుదేరారు. అక్కడ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రుల, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్. శిరీష, ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధానిలో పర్యటిస్తున్నారు, అమరావతికి సంబంధించినటువంటి అనేక అంశాలు గత 4.5 ఏళ్లుగా కూడా అటకెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొదటిగా ఈరోజు ఆయన నివాసం నుండి బయలుదేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు అటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజావేదిక కూల్చివేసినటువంటి నేపథ్యంలో కూడా ఆ ప్రజావేదికని సందర్శించారు. ప్రజావేదిక కూల్చివేసినటువంటి ఆ అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆయన చాలా బాధ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఏదైతే మరి ప్రజావేదిక మరోసారి మళ్ళీ నిర్మించాలి, అక్కడి నుంచే పాలన కొనసాగాలనేదే సీఎం ఒక నిర్ణయం అని మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో అటు ప్రజావేదిక అధికారులతో సందర్శించిన అనంతరం కూడా మరి ఆయన ఉద్దండరాయపాలెంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంస్థాపన చేసినటువంటి ఉద్దండరాయపాలెంలో ఆయన ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. ఏదైతే మరి అక్కడ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు, ఏదైతే ఆయన అక్కడ గతంలో శంకుస్థాపన చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ నేలను కూడా ఆయన చంద్రబాబు నాయుడు తాకి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాజధాని ప్రాంతంలో గత 4.5 ఏళ్లుగా కూడా అనేక అంశాలు పూర్తిగా కూడా అటకెక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. కక్ష సాధింపు ధోరణితో ఏదైతే రివర్స్ టెండర్స్ అని చెప్పి అనేక అంశాలకు సంబంధించి కూడా టీడీపీ చేసినటువంటి అభివృద్ధి కూడా పూర్తిగా కూడా పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో అటు టీడీపీ విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన చేసినటువంటి స్థలాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు, మంత్రులతో కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ రైతాంగాన్ని స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులతో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ నుండి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్ లో ఏదైతే గతంలో పెద్ద హైవేస్ ప్లాన్ చేయాలి, రాజధానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ ప్రాంతాలను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైతే 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన సింగపూర్ అధికారులతో కూడా మరి ఆయన ఒక ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మించాలని ముందుకు సాగినటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలో 2014లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ అంశాలపైన దృష్టి సారించాము, రాజధానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ వ్యవహారం కానీ, అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ సంబంధించి కూడా ఆయన చాలా
సున్నంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మంత్రిగానే నారాయణ ఉన్నాడు. ఏదైతే మరి ప్రస్తుతం కూడా అదే శాఖకు సంబంధించినట్టు గతంలో అదే శాఖ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అదే శాఖలో మున్సిపల్ శాఖ అటు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనతో కూడా కొంత సంప్రదింపులు చేసేటువంటి అవకాశం ఉంది. అటు అధికారులు అటు మంత్రులతో కూడా సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సిడి యాక్సెస్ రోడ్డు మీదుగా కూడా రాజధాని ప్రాంతంలో మరి తుళ్ళూరు గాని అటు ఆ ప్రాంతాల్లో కట్టినటువంటి భవనాల పైన ఎక్కువగా ఆయన్ని పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భవనాలు దాదాపు 70% పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా మరి ఆ భవనాలని సందర్శించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయమూర్తులకు సంబంధించినటువంటి భవనాలు కానీ ఎమ్మెల్యేల భవనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఆయన వాటిపైన సందర్శించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఆ భవనాలకు సంబంధించి చాలా వేగంగా పూర్తి చేయాలి. ఎందుకంటే భవనాలు మొత్తం శిథిలావతికి చేరుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికి అధికారులకి ఇప్పటికే ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో ఏ బిల్డింగ్స్ మరి పూర్తిగా ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ ని పునఃప్రారంభించాలి. రాజధాని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది శిరీష. ఎందుకంటే 2.5 ఏళ్లలో కూడా మరి కోర్ క్యాపిటల్ రాజధానికి సంబంధించి ఒక రూపురేఖలు తీసుకురావాలి. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి సింగపూర్ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారమే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్లాన్ ప్రకారమే కొంత బిల్డింగ్స్ అవన్నీ కట్టడాలు జరిగినాయి కాబట్టి దాని ప్రకారమే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మరోసారి ఎవరైతే సింగపూర్ కు సంబంధించినటువంటి ప్లాన్ ఇచ్చారో వారిని పిలిచేటువంటి అవకాశం ఉంది. వారితో సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. గతంలో అనేక కంపెనీలు రాజధానిలో పెట్టుబడులు పెట్టేటువంటి విషయం కానీ రాజధాని కాంట్రాక్టుల విషయంలో కానీ మరి అదే కంపెనీలు మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ రాజధాని ప్రాంతంలో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కట్టడాలకు సంబంధించి కూడా ఇప్పటికీ చాలా చోట్ల కూడా సామాగ్రి అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కళాఖండిగా జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన దగ్గర నుంచి కాంట్రాక్టులు అందరూ కూడా గో బ్యాక్ అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా రివర్స్ టెండరింగ్స్ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా చాలా దుమారం రేపినటువంటి పరిస్థితి ఉంది. రాజధాని కేవలం లెజిస్లేటివ్ కు సంబంధించి మాత్రమే కొనసాగినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇల్లే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం పాలనంతా అక్కడి నుంచే ఆయన నివాసం నుంచే తాడేపల్లి నివాసం నుంచే ఇప్పటి వరకు పాలన కొనసాగినటువంటి పరిస్థితులు మరి ఐఏఎస్లు ఐపీఎస్లు మరి చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి సమయంలో కూడా ఇవన్నీ కూడా ఆయనకి వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కువగా 2014లో అమరావతి కలకలలాడుతుండేటువంటి అమరావతిని పూర్తిగా కూడా మరి ఒక అటవీ ప్రాంతంగా చేసినటువంటి నేపథ్యంలో కూడా మొత్తం ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటాయపాలెం గాని తుళ్ళూరు గాని అదేవిధంగా ఉద్దండరాయపాలెం సంబంధించినటువంటి ఇవన్నీ గ్రామాలు మొత్తం 33,000 ఎకరాలు తాడికొండ అట్రోడ్ దగ్గర నుంచి అటు ఆ మంగళగిరి అట్రోడ్ వరకు కూడా మరి మొత్తం ఆ రైతాంగం కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రైతాంగానికి ఎక్కడ నష్టం జరగకుండా జరిగిన నష్టాన్ని మళ్ళీ పూడ్చి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రానున్నటువంటి రోజుల్లో ఒక చట్టబద్ధమైన రాజధానిగా నిర్మించేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతాంగానికి కానీ రాజధాని ఇప్పటి వరకు కూడా అనేక అంశాల్లో కూడా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా కూడా మరి చంద్రబాబు నాయుడు నిర్మించేటువంటి అవకాశం ఉంది. అటు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన డిప్యూటీ సీఎం మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరందరూ కలిసికట్టుగా కూడా మంత్రులు అటు అధికారులు కలిసికట్టుగా కూడా రాజధాని కొత్త అమరావతి మరి పునఃప్రారంభించి కూడా 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసేటువంటి థ్యాంక్ యూ రమేష్.